సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. ఓటర్ స్లిప్ల పేరుతో ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఈవీఎం బాక్సుల పంపిణీ, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో నేత్రపర్వంగా జరిగిన ఆది శంకరాచార్యుల జయంతి. మాతృ దినోత్సవం సందర్భంగా పేదింటి గర్భిణికి శ్రీమంతం, ఆదర్శంగా నిలుస్తున్న జంగారెడ్డిగూడెంకు చెందిన వాసవి కిట్టి పార్టీ మహిళా బృందం. పోలింగ్ కు సిద్ధమైన అధికారులు, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న హెచ్డిఎపి సూర్యతేజ, డిఎస్పీ సురేష్ కుమార్. పోలవరం నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోటరామచంద్రపురం ఐటీడీఎఫ్ఓ సూర్యతేజ తెలియజేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు నియోజకవర్గ స్థాయిలో సుమారు 70 లక్షలకు పైగా వస్తువులు, మద్యం, నగదులను సీజ్ చేయడం జరిగిందని సూర్యతేజ తెలిపారు. జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం ఎక్కువ జరిగిందని ఆయన తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలకి పోలవరం ఎస్టీ శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాకి ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మే 13వ తారీఖున పొద్దున్నే 7 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈ పోలవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ జరుగుతుంది. ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఓటర్స్ కి ఎవరు ఇబ్బంది పడకుండా వాటర్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అలానే షామియానాస్ అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా మెడికల్ క్యాంప్స్ కూడా మెడికల్ సిబ్బందితో అరేంజ్ చేయడం జరిగింది. వయోవృద్ధులు గాని, తల్లులు గాని, ఇంకా ఎవరైనా దివ్యాంగులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 2,53,000 మంది ఓటర్లు అందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తగిన బందోబస్తు కూడా మనకి పోలీస్ సిబ్బంది అలానే కేంద్ర బలగాలతో కూడా ప్రతి పోలీసింగ్ స్టేషన్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే ఆ పోలింగ్ సిబ్బంది కూడా 2,000కి పైగా పోలింగ్ సిబ్బంది ఈ పోలవరం నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ డ్యూటీ మీద ఉంటారు. ఈ 2,000 పైగా ఉన్న సిబ్బంది అందరికీ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి ఈవీఎంస్ ఇక్కడ ఐటీడీఏ కేఆర్పురం గ్రౌండ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి రేపు అంటే 12వ తారీఖు పొద్దున్నే ఈ ఈవీఎంస్ తీసుకొని 12వ తారీఖు మధ్యాహ్నం కల్లా ప్రతి పోలింగ్ స్టేషన్ కి కూడా రీచ్ అవుతారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం చాలా పెద్ద ఏరియా ఉన్న నియోజకవర్గం, 7 మండలాలతో కూడిన నియోజకవర్గం. ఈ పోలవరం నియోజకవర్గంలో పాపికొండలు ప్రాంతం కూడా దీంట్లో భాగంగా ఉంది. గోదావరి తీరాన కొన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. అలా మనకి ఒక కాకిస్నూర్ లాంటి పోలింగ్ స్టేషన్ లో బోటు మీద వెళ్ళి ఒక 1 అవర్ బోటు మీద వెళ్ళి కూడా ప్రయాణం చేయాల్సిన పోలింగ్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలింగ్ స్టేషన్ కి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అటువైపు చాలా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కోయిడా గానీ మిగతా పోలింగ్ స్టేషన్. అటు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బై రోడ్ వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఇంకొక గంట సేపు బోటులో ప్రయాణించి కూడా ఎన్నికల సిబ్బంది మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా ఓటు హక్కుని అందరూ సక్రమంగా వినియోగించుకునేటట్టు ఎలాంటి స్వేచ్ఛకి ఎలాంటి భంగం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకున్నట్టు ప్రతి అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ప్రతి ఓటర్ కి కూడా విజ్ఞప్తి, మీరు స్వేచ్ఛగా పొద్దున్న నుంచి 7 నుంచే మీరు పోలింగ్ స్టేషన్ కి వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరపడానికి వారి వంతు సహకారం అందరికీ అందించాలని చెప్పి కోరుతున్నాం. అలానే మనకి ఈ రోజు అంటే 11వ తారీఖు 6 గంటల నుంచి కూడా సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఈ 6 నుంచి కూడా ఎవరికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వటం జరగలేదు. ఈ రోజు 6 నుంచి ఎలాంటి లౌడ్ స్పీకర్ వాడటం గానీ, క్యాన్వాస్ చేయడం గానీ, ప్రకటనలు ఇవ్వటం గానీ, ఎలాంటి సమావేశాలు సభలు నిర్వహించడం గానీ చేయకూడదు. ఇవన్నీ కూడా నిషేధం. సో ఈ రోజు 6 నుంచి అలానే రేపు పోలింగ్ అయిపోయే
అయ్యేదాకా కూడా ఎలాంటి ఇది చేయకూడదు. అలానే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ పోలింగ్ స్టేషన్ చూడాలంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు చూడొచ్చు. కానీ అక్కడ ఎలాంటి క్యాన్వాసింగ్ చేయడం కానీ, పోలింగ్ స్టేషన్ దగ్గర ఓట్లని అభ్యర్థించడం కానీ, ఓటర్ని ప్రలోభ పెట్టడం కానీ, బెదిరించడం కానీ ఇలాంటి ఏ యాక్టివిటీ చేసినా సరే అక్కడ వెంటనే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోలింగ్ స్టేషన్ పరిసరాల్లో ఎలాంటి యాక్టివిటీ కూడా చేయకూడదు. అది ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ నెల 13వ తేదీన పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్ల వద్ద 480 మంది భద్రతా సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అంటే అంతవరకు అది దాటి స్లిప్ ఉన్న కూడా రావాలి, అవతల కూడా జనాలు ఉండాలని కాదు. అది దాటి పోలింగ్ బూత్ రావాలంటే ఖచ్చితంగా స్లిప్ ఉన్నవాడు ఓటు ఉన్నవాడు మాత్రమే పోలింగ్ బూత్లోకి రావాలి. ఆ తర్వాత బ్రాందీ షాపులు కూడా ఈరోజు నుంచి సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఎక్కడ రెగ్యులర్ అమ్మకాలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడ జరగకూడదు. ఎక్కడ జరిగితే కూడా మీకు మన సమాచారం ఇస్తే ఖచ్చితంగా వాటి మీద సీజ్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఓటరు నిర్భయంగా ఓటు వేయడానికి మా డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ మేడం గారు, మన ఏలూరు ఎస్పీ మేడం మేరీ ప్రశాంత్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని సమస్యాత్మక గ్రామాల్లో కూడా ఈ కేంద్ర బలగాలతో, ఆయుధ బలగాలతో మార్చ్ పాస్ చేయడం, అంతా అందరూ చుట్టుపక్కల ప్రచారం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఓటింగ్ రావడానికి ప్రజలు భయపడే వాతావరణం ఉంది. కానీ మన ఏరియా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా ఎవరి ఓటు హక్కు వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వాతావరణం పోలీస్ డిపార్ట్మెంట్ కల్పించబడింది. ఇంకా పోలింగ్ బూత్ దగ్గర ఎలక్షన్ ఏజెంట్లు కానీ ఎవరు కూడా ఒక్క క్యాండిడేట్ కానీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ ఓటింగ్ సరళిని చూసుకోవడానికి లోపలికి వెళ్ళాలి, కానీ లోపలికి వెళ్ళి క్యాండిడేట్లు లోపల కూర్చోడానికి వీల్లేదు. ఏజెంట్లు కూడా మార్నింగ్ 5:30, 6 కల్లా మాక్ పోలింగ్ జరుగుతుంది. ఒక 15 నిమిషాలు మాత్రమే మార్జిన్ టైం ఉంటుంది. ఏజెంట్లు ఆ టైంలో అక్కడ ఉండాలి. 15 నిమిషాల లోపు ఏజెంట్లు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి చూస్తారు. 15 నిమిషాల తర్వాత ఏజెంట్లు రాకపోయినా వచ్చినా కూడా మాకు పోలింగ్ అయిపోతే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ ఖచ్చితంగా విధిగా, కాబట్టి నాన్ లోకల్స్ అంటే బయట ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ లాడ్జిల్లో కానీ రిసార్ట్స్లో కానీ ఎక్కడ కూడా ఆశ్రయం కూడా కల్పించకూడదు. వాళ్ళకు కూడా అందరికీ మేము తెలియపరుస్తున్నాం. రిసార్ట్స్ వాళ్ళు కూడా వాళ్ళందరూ దయచేసి ఖాళీ చేసి పోలవరం నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. రేషన్ కార్డులు అన్నీ ఉపయోగించుకున్నట్టే, బ్యాంక్ కార్డులు ఉపయోగించుకున్నట్టే ఓటర్ కార్డు కూడా గుర్తించి మనము కూడా మన విలువైన ఓటుని, మన విలువైన అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియపరిచినప్పుడే ఒక మనిషిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా గుర్తించబడతాడు. ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మీకు ఉంది. ఏ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి నాయకుడిని ఎందుకు ఎన్నుకున్నామని మీరు బాధపడకుండా ముందుగానే తెలుసుకొని అందరూ ఖచ్చితంగా మన పోలవరంలో అన్ని ప్రాంతాల్లో మొత్తం 100% ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నాము. అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాము. మీరు మీ పత్రికల ద్వారా, మీడియా ద్వారా, తర్వాత ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కూడా ఈ సమాచారాన్ని ప్రజలందరికీ తీసుకెళ్ళి ఓట్లు వేసే విధంగా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్స్. విశాఖపట్నం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తూ సైడ్ డివైడర్ ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ వాహనాన్ని అదుపు చేయడంలో వైఫల్యం పొందడంతో ఈ ప్రమాదం జరిగింది. బండిపై ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి కింద పడ్డారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ నమోదయ్యాయి. రాత్రి సమయాలలో ద్విచక్ర వాహనంపై అతివేగంగా ప్రయాణించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఉద్యోగుల సందడి మొదలైంది. ఏలూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ విజయవంతంగా సాగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల విధులు నిర్వహించడానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వచ్చిన పోలింగ్ సిబ్బందికి ఎటువంటి సమస్యలు లేకుండా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు. త్రాగునీరు, చలువ పందిళ్లు, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు. ఏలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఉంగుటూరు నియోజకవర్గ పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వసతులను ఎన్నికల పరిశీలకులు
పరిశీలకులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో రిటర్నింగ్ అధికారులు పక్కా ప్రణాళికతో ముందస్తు కసరత్తు చేయడం వలన ఎవరికి ఇబ్బంది కలగలేదు. పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికల సిబ్బంది సజావుగా విధులు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సైతం ఏర్పాట్లు పర్యవేక్షించారు. నియోజకవర్గంకి సంబంధించి జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ 2024 ఎలక్షన్కి సంబంధించి ఎవరైతే పోలింగ్ సిబ్బందిని నియమించున్నామో వాళ్ళందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిఆర్రెడ్డి ఉమెన్స్ కాలేజీకి ఈరోజు ఏర్పాటు చేసేము. ఇక్కడ అందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రీచ్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ వైజు టీమ్ అలాట్మెంట్ అనేది మార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ టీమ్ అలాట్మెంట్ ప్రకారం వాళ్ళ అరేంజ్ చేసినటువంటి కేటాయించినటువంటి సపరేట్ టేబుల్స్ విత్ పోలింగ్ స్టేషన్ నెంబర్ వైజ్ వాళ్ళందరూ కూడా కూర్చోవడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్కి ఆ రూట్కి సంబంధించి సెక్టార్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో వాళ్ళకి పోలింగ్ మెటీరియల్, ఈవీఎం మెషిన్స్ బోత్ అసెంబ్లీకి పార్లమెంట్కి ఇతర సామాగ్రి, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అన్ని కూడా డిస్బర్స్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో అందరూ కూడా పోలింగ్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా వచ్చారు లేదా వెరిఫై చేసుకుని దీనికి సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా చెక్ చేసుకొని మాత్రమే, వాళ్ళకి ఇచ్చినటువంటి ఈవీఎంస్ కూడా చెక్ చేసుకొని మాత్రమే ఆఫ్టర్ లంచ్ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్స్కి అందరూ కూడా వాళ్ళకి కేటాయించిన బస్సెస్ ద్వారా కూడా మూవ్ అవడం జరుగుతుంది. మనకి మొత్తం 239 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2,24,013 మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. 239 పోలింగ్ స్టేషన్స్ సంబంధించి వెబ్ కాస్టింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ 100% కూడా మనకు కంటిన్యూస్గా సీసీ కెమెరా సర్విలెన్స్లో ఉంటుంది. సో దీని ద్వారా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకోవడానికి ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. 80 మంది మైక్రో అబ్జర్వర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ 80 మంది మైక్రో అబ్జర్వర్స్ కూడా ఎక్కడైతే సమస్యాత్మక లొకేషన్స్లో వీళ్ళందరూ కూడా అక్కడ మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళ ద్వారా కూడా రిపోర్టింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా 2-3 లొకేషన్స్ ఉన్నటువంటి పరిధిలో బయట కూడా అవుట్ సైడ్ కెమెరాస్ ఏర్పాటు చేసి బయట కూడా పర్యవేక్షణ అనేది జరుగుతూ ఉంది. ఇది కాకుండా మనకి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ దృష్ట్యా మనకి పోలీసు డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, స్టేట్ ఫోర్సు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకొని ఎక్కడైతే ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి లేకపోతే జరగడానికి అవకాశం ఉందో అటువంటి ప్రాంతాల్లో ఇమీడియట్గా టీం అనేది డిప్లాయ్ అవ్వటము, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. రూట్ ప్లాన్లు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ప్రతి సెక్టార్కి ఆఫీసర్స్ కూడా వాళ్ళకి ఈ పోలీస్ ఫోర్స్ 1+1 కూడా డిప్లాయ్ అయ్యి చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ కూడా సెక్టార్ ఆఫీసర్స్ పరిశీలించి అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయా లేదా కూడా వెరిఫికేషన్ చేసుకొని అండ్ పోలింగ్ సిబ్బంది అందరూ కూడా హాజరయ్యి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పోలింగ్ స్టేషన్లోనే ఈరోజు ఈవినింగ్ అక్కడ స్టే చేయాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ వద్ద ఈవీఎం యంత్రాల పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీఓ ఎన్నికల ప్రత్యేక అధికారి సూర్యతేజ పర్యవేక్షించారు. పోలవరం నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం, వివిప్యాడ్, ఇతర ఎన్నికల సామాగ్రి తరలిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రానికి భద్రతా బలగాలతో ఎన్నికల సామాగ్రి తరలించారు. 1070 మంది సిబ్బంది ఎన్నికల విధులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లేని సుదూర గిరిజన గ్రామాలకు సైతం జనరేటర్లను పంపిణీ చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కిట్టి పార్టీలు రూట్ మార్చాయి.
సరదాలకు నగదు వెచ్చించకుండా ఎదుటి కుటుంబంలో ఆనందాన్ని నింపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. సేవా కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. కిటీ పార్టీలకు రోల్ మోడల్ గా జంగారెడ్డిగూడెం వాసవి కిటీ పార్టీ నిలిచింది. మాతృదినోత్సవం సందర్భంగా పట్టణానికి చెందిన పేదింటి గర్భిణికి శ్రీమంతం చేశారు. వాసవి కిటీ పార్టీ మహిళా సభ్యులందరూ ఒకటై తమ తోబొట్టువు లాంటి గర్భిణికి సీమంతం చేసి మాతృమూర్తి ఔన్నత్యాన్ని చాటారు. ముత్తైదువులందరూ ఒకటై చీర, సారే, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. పురిటి ఖర్చుల కోసం 3,000 రూపాయల నగదును అందజేశారు. తమలోని మానవత్వాన్ని చాటారు. కిట్టి పార్టీలు వినోదాల కోసం కాదని ఏదో ఒక సామాజిక స్పృహ కలిగి విధంగా ఉండాలనే ధ్యేయంతో సేవా కార్యక్రమాలకు తోటి వారికి తమ వంతు సహాయపడాలనే లక్ష్యంతో వాసవి కిట్టి పార్టీ టీం పనిచేస్తుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో మొత్తం 248 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ శివజ్యోతి తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 57 కాగా సమస్యాత్మక పోలింగ్ లొకేషన్స్ 24గా గుర్తించినట్లు తెలిపారు. 25 రూట్స్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 278, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 283 ఉండగా ఓపీఓలు 1100 మంది, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, విఎస్టీలు 140 మందితో పాటు రిటర్నింగ్ ఆఫీసర్స్ 7గురును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. మన గోపాలపురం 66 గోపాలపురం షెడ్యూల్ కాస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుపుకుంటున్నాము. మన కాన్స్టిట్యున్సీలో మొత్తము 2,48,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అట్లాగే మనకి 248 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్కి మేము దాదాపుగా ఒక 1000 మంది పైగా ఓపీఓలు, పీఓ, ఏపీఓ కలిపి ఒక 1,600 మంది స్టాఫ్ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటారు ఎన్నికల విధుల్లో. దీంతో పాటుగా ఒక 800 మంది పోలీసు సిబ్బంది, మొత్తం 2,000 మంది పైగా ఆఫీసర్స్ కానీ వివిధ రకాల క్యాడర్స్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అలాగే మా నియోజకవర్గంలో 248 పోలింగ్ స్టేషన్స్లో కూడా 57 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా ఒక 57 పోలింగ్ స్టేషన్స్లో గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో బందోబస్తు మరింత భద్రంగా ఉండేలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాము. అందరూ కూడా స్టాఫ్ అందరూ అటెండ్ అయ్యారు. 12 లోపు అందరినీ కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్స్కి పంపించడం జరుగుతుంది. సో నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య పండుగకు సార్థకత చేకూరుతుందని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరులో పోలింగ్ సిబ్బందికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. వారితో కలిసి భోజనం చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది పట్ల అలక్ష్యంగా వ్యవహరించరాదని తోటి సిబ్బందికి సూచన ఇచ్చారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదని, అది ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి ఓటరు మే 13వ తేదీ సోమవారం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కు వేసే బాధ్యతను నెరవేర్చాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2,000కు పైగా స్వీప్ కార్యక్రమాలు, కళాజాతలు నిర్వహించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి, జెడ్పీ సీఈఓ కెఎస్ సుబ్బారావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, డిపిఓ టి శ్రీనివాస్ విశ్వనాథ్ పాల్గొన్నారు. కొంచెం పక్కది అందరూ
ఓట్ అన్నది ప్రజాస్వామ్యంలో పునాది. మీరు ఆ పునాది స్ట్రాంగ్ గా ఉండాలి. నెక్స్ట్ 5 సంవత్సరం మన ప్రభుత్వం గట్టిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే నా ఒక ఓటు ఏం చేస్తుంది అని అనుకోకుండా అంటే ఒక ప్రావర్బ్ ఉంటది, లిటిల్ డ్రాప్స్ మేక్ మైటీ ఓషన్ అంటది. చిన్న చిన్న వర్షాలు పడే ఆ చుక్కలు ఏది ఉన్నాయో అదే పెద్ద సముద్రాన్ని చేస్తుంది. సో ప్రతి ఒక్కరు ఓటు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మీ అందరూ కూడా వచ్చి ఓటు వేయాలా. ఓట్ అన్నది హక్కు మాత్రం కాదు, అది బాధ్యత కూడా. సో బాధ్యత ఓటు వేయండి. డబ్బులు తీసుకోవడమో వేరే ఎలాంటి అన్ఎథికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఏడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆదిత్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 814379
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో కాసేపు ఎండ కాసేపు వర్షం ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఏర్పడింది. ఉదయం చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా బాణుడి ప్రతాపంతో ఉక్కపోతకు గురయ్యారు. మధ్యాహ్నం మేఘవృతం కావడంతో వరుణుడు వర్షించాడు. కాసేపు వర్షం కురిసింది, మరలా ఎండ. మరికొంతసేపటికి మబ్బులు కనిపించాయి, ఈదురుగాలులు వీచాయి. ఉష్ణోగ్రతలో సమతుల్యత ఏర్పడి హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. వాతావరణంలో స్థిరీకరణ లోపంగా కనిపించింది. రాత్రి సమయంలో కాస్త చల్లటి వాతావరణం ఏర్పడటంతో ప్రజలు సీత తీరుతున్నారు. మరో 2 రోజుల పాటు వాతావరణం ఇదే తరహాగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో వైభవంగా రామానుజాచార్య తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భగవద్ రామానుజాచార్య తిరునక్షత్ర ఉత్సవ సందర్భంగా రామానుజాచార్య ఉత్సవమూర్తికి విశేష పంచామృత స్నపనం చేశారు. అనంతరం విశేష అలంకరణ, అష్టోత్తర పూజలు, తిరునక్షత్రం, తనియన్ విన్నపం, విశేష ప్రసాద నివేదన మొదలగు కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి సభ్యులు, దెప్పకాయలపాడు వికాస తరంగిణి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వమపజీవయేం యథోముఖం అథో నిష్టామిదస్యాం తేనాభ్యామగరిష్ణుయే గానమానాకులం ధాతే విశ్వస్యాయతనం మహత్ సంతజలం శిలాభిర్భీరో యావాన బలో జరయా దేహః తావాన్ ప్రతితస్వపరోపి వివాహః భజయతి తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఓ బాలుడిపై నుంచి ప్రైవేట్ బస్సు దూసుకు వెళ్లినట్లు తెలియజేస్తున్నారు. ఘటనా స్థలంలో 3 సంవత్సరాల బాలుడు గొన్నూరి సిద్ధు మృతి చెందగా బాలుడు బాబాయ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు బస్సు డ్రైవర్ లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్ కు పోలీసులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను పరిశీలిస్తున్నారు. పోలింగ్ సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. బూత్లలోకి సెల్ ఫోన్స్ అనుమతించడం లేదని తెలిపారు. స్లిప్ల పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, అల్లర్లు సృష్టించడం చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్లందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాడకుండా చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగేందుకు అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఓటర్లను కోరుకునేది ఏంటంటే, ఒకటి, పోలింగ్ బూత్ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ అనేవి అలౌ చేయరు కాబట్టి ఇంటి దగ్గర గానీ బయట గానీ ఇచ్చుకొని ఓటింగ్ కి రావాలి. అక్కడ మీ సెల్ ఫోన్ భద్రపరచడానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు లేవు కాబట్టి బూత్ లోకి ఫోన్లు అలౌ చేయరు. ఒకటి. 2, ఓటింగ్ అనేది చాలా సీక్రెట్ కి సంబంధించినటువంటి విషయం. ఎవరు కూడా తమ ఓట్ ని బహిరంగ పరచడానికి వీల్లేదు. అలాగే ఓటింగ్ జరిగేటప్పుడు దూరం నుంచి కూడా వారిని షూట్ చేయడానికి వీల్లేదు.
అలాగే ఓటర్లందరూ కూడా లైన్ లో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి, రెవెన్యూ వారికి, పోలింగ్ స్టాఫ్ కి అందరూ కూడా సహకారం అందించాలి. అలాగే బయట పోలింగ్ బూత్ బయట ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీల అల్లర్లు గాని, ప్రచారాలకు గాని, టిప్పుల పేరుతోటి ప్రజలను, ఓటర్లను వాళ్ళని ఆకట్టుకునే విధంగా, వాళ్ళని మభ్యపెట్టే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టరాదు. అలాగే మనం పోలింగ్ బూత్ కి 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్స్ కొట్టడం జరుగుతుంది. ఈ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా 200 మీటర్స్ లైన్ బయట మాత్రమే, అది కూడా ఒకళ్ళు లేదా ఇద్దరు ఉండి మాత్రమే చేయాలి. అక్కడ గుంపులుగా ఉండటానికి వీల్లేదు. ఎవరు కూడా ఈ సమయంలో అక్కడ ఉండేది ఒక కానిస్టేబుల్, మనం గుంపుగా వెళ్ళి గొడవ చేద్దాం అనుకుంటే అది వీలు కాదు. మీ యొక్క ప్రతి కదలిక కూడా వీడియో రికార్డింగ్ చేయబడుతుంది. తర్వాత అయినా సరే మీ అందరి మీద కేసులు నమోదు చేయబడతాయి. అలా కేసులో నమోదైన వారు భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులైతే భవిష్యత్తులో ఉద్యోగాలు రావు, జీవితం అంతా కూడా ఈ కేసు వెంటాడుతుంది. కాబట్టి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా చింతలపూడి నియోజకవర్గం మొత్తం పీస్ఫుల్ గా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేదానికి సహకరించవలసిందిగా ఓటర్లని అందరినీ, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ స్లిప్ల పేరుతో ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఈవీఎం బాక్సుల పంపిణీ, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యమిని. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో నేత్రపర్వంగా జరిగిన ఆది శంకరాచార్యుల జయంతి. మాతృదినోత్సవం సందర్భంగా పేదింటి గర్భిణికి శ్రీమంతం, ఆదర్శంగా నిలుస్తున్న జంగారెడ్డిగూడెంకు చెందిన వాసవి కిట్టి పార్టీ మహిళా బృందం. పోలింగ్ కు సిద్ధమైన అధికారులు, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న ఐటీడీఏపీ సూర్యతేజ, డీఎస్పీ సురేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.